నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలా మదనపడ్డా. ఎందుకంటే హిందువుల మీద జరుగుతున్న దాడులే కానీ హిందువుల గురించి మాట్లాడుతున్న మాటలే కానీ ఇవన్నీ వింటుంటే అందరిలాగానే నా రక్తం కూడా సలసలా సలసలా మసులుతుంది. నాకైతే ఒక వీడియో దొరికింది. ఆ వీడియో ఏంటంటే ఇగో నేను అయితే మీకు చూపిస్తున్నా. ఈ వీడియో చూసిన తర్వాత మీరే ఏమంటారో ఒకసారి చెప్పాలి. ఎందుకంటే లవ్ జిహాద్ పేరు మీద ఇగో వీళ్ళను వాళ్ళ మతస్థులు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో నేననేది కాదు, వారి నోటితోటి వాడే స్వయంగా చెప్తుంటే మన హిందూ బంధువులు రికార్డింగ్ చేసిన వీడియో ఒక్కసారి చూడండి మీరే. 50,000 मिलते। अरे रुकना, मेरे को हर महीने लड़की पटाने के 50,000 मिलते और शादी करने के बाद 5 लाख रुपए मिलते। याद करने के लिए बुला गया था, मस्जिद से पैसे मिलते। कितने? 5 लाख रुपए। और लड़की घुमाने के लिए 50,000 रुपए। कब मिलते थे? गाड़ी मिली है, देखो गाड़ी गाड़ी बीड़ी सब उन्होंने अरेंज करके देते। लड़की की शादी कर रहा था, शादी करके साथ में रहने वाला था तू? रुक लड़की के साथ शादी करने वाला था। क्या शादी करने? करके छोड़ देने वाला। शादी करके छोड़ने वाला, फिर लड़की के साथ शादी बच्ची पैदा करने के लिए, बच्चे पैदा नहीं, शादी करने के बच्चे पैदा करके छोड़ देने वाला। शादी करने के लिए बच्चे पैदा करने, और छोड़ देने का लड़की को। शादी कर रहा लड़की से, बच्चे पैदा करने। ये सब सच बोल रहा है कि तू कहीं की कसम खा के बोल रहा है? कुरान की कसम। ఈ చెత్త అంతా వినే ముందు నేను చెప్తున్నా వినండి. అసలు విషయం ఏంటంటే ఇట్లాంటి ఔలగాళ్లకు, ఇట్లాంటి లంగగాళ్లకు, ఇట్లాంటి లఫంగంగాళ్లకు ఏమని చెప్తున్నారంట అంటే ఇగో నువ్వు చదువు వద్దు, నీకు సంధ్య వద్దు, మేము ఒక బండి ఇస్తాము, పైసలు ఇస్తాము, ఒక హిందూ అమ్మాయిని లవ్ జిహాద్ పేరు మీద పటాయిస్తే నీకు 50,000 రూపాయలు ఇస్తాము. గట్లనే ఆ హిందూ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకో, 5 లక్షల రూపాయలు ఇస్తాము. పెళ్లి చేసుకున్న తర్వాత ఆ హిందూ అమ్మాయిని వదిలిపెట్టు, 10 లక్షల రూపాయలు ఇస్తాము. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు, ఎక్కడ చెప్తున్నారని మన మిత్రులు అడిగితే వాళ్ళు ఏమని చెప్తారు తెలుసా? మసీదులో ఉన్న పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళే వీళ్ళను ప్రోత్సహిస్తున్నారంట. ఇది నేను చెప్పే ముచ్చట, మా హిందూ బంధువులు చెప్పే ముచ్చట కాదు, ఒక ముసల్మాన్ ఒక వ్యక్తే చెప్తున్నాడు. సరే ఇది ఎంతవరకు కరెక్టు? ఇన్ని రోజులు నేనైతే మాట్లాడలేదు, ఇప్పుడు నేనైతే మాట్లాడుతున్నా. ఇది ఎంతవరకు కరెక్టు అంటే ఒక హిందూ అమ్మాయి మీద పగబట్టి లవ్ జిహాద్ పేరు మీద ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఇట్లా చేయడానికి గల కారణం ఏంది? అసలు నిజంగానే మనం హిందుస్థాన్లో ఉంటున్నామా, మరి పాకిస్తాన్లో ఉంటున్నామా? మరి మీరు మా హిందుస్థాన్లో ఉంటున్నారా లేదంటే పాకిస్తాన్లో ఉంటున్నారా? హిందూ బంధువులారా, హిందూ మిత్రులారా, ఇకనైనా మనం కళ్ళు తెరుచుకొని మన ఆడబిడ్డను ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక రాణి రుద్రమాదేవి లాగా తయారు చేయాలి. ప్రతి ఒక్క హిందూ బిడ్డను RSS లాంటి సంస్థలకు పంపించి వాళ్లకు విద్యాబుద్ధులు అన్ని నేర్పించి సమాజంలో నారీ శక్తి పవర్ ఏందో చూపించాలి. గట్ల పెంచాలి మన ఆడబిడ్డలను. ఒక షేర్ని ఒక పులి బిడ్డలాగా పెంచాలి. ఈ సమాజంలో మన హిందూ ఆడబిడ్డల మీద ఏ నా ఒక్క కొడుకు కన్నేసినా, ఏ నా ఒక్క కొడుకు చెయ్యెత్తి చూపించినా చేసే విధంగా మన హిందువుల యొక్క బిడ్డలను పెంచాలి.